హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎన్విడియా గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో గైస్, ఎన్విడియా గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది మనం నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా బ్రదర్ అని మీకైతే చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో అలా సెర్చ్ చేస్తే దొరుకుతాయి, మీరు అవి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ కూడా అవుతాయి, ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అయ్యి లాస్ట్కి ఎర్రర్స్ కూడా వస్తాయి. అవి ఎందుకు మనకు సపోర్ట్ చేయవు అంటే వేరే గ్రాఫిక్స్ కార్డ్ డ్రైవర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేస్తారు. మీకు సపోర్ట్ చేసే గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఎన్విడియా గ్రాఫిక్స్ అనేది మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ ఎన్విడియా గ్రాఫిక్స్ మోడల్ నెంబర్ అనేది మీరు కనుక్కొని ఆ మోడల్ నెంబర్ బేస్ చేసుకొని మీరు గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ గ్రాఫిక్స్ కార్డ్ మోడల్ నెంబర్ అనేది ఎలా కనుక్కోవాలి బ్రదర్ అనేది మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. మీరు దానికి టెన్షన్ అయితే పడక్కర్లేదు గైస్, నేను ఆ గ్రాఫిక్స్ కార్డ్ మోడల్ నెంబర్ అనేది ఎలా కనుక్కోవాలో మీకు చెప్తాను. సో గైస్, ఫస్ట్ మీరు మీ సిస్టంలో డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు డివైస్ మేనేజర్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలియకపోతే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గైస్, ఒకవేళ మీరు విండోస్ 10 యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది చూడండి. సెర్చ్ ఆప్షన్లో మీరు డివైస్ మేనేజర్ అనేది సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు విండోస్ 7 యూజ్ చేస్తున్నట్లయితే స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్లో డివైస్ మేనేజర్ అని టైప్ చేసినట్లయితే మీకు డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్ అయితే మీరు డివైస్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్, మనం డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే డివైస్ మేనేజర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు డిస్ప్లే అడాప్టర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో నేను ఇంటెల్ యూజ్ చేస్తున్నాను, ఎటువంటి ఎక్స్టర్నల్గా గ్రాఫిక్స్ అయితే యూజ్ చేయడం లేదు కాబట్టి నాకు ఓన్లీ ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇంటెల్లో ఏ మోడల్స్ ఉంటే ఆ మోడల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో గైస్, ఈ విధంగా మీరు గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటెల్ యూజ్ చేస్తున్నట్లయితే ఇంటెల్ గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ప్రీవియస్లో వీడియో చేశాను, క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది, దాంట్లో మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఒకవేళ మీరు AMD యూజ్ చేస్తున్నట్లయితే AMD గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో అయితే చేశాను, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో గైస్, మీకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ కోసం ఎన్విడియా ఒక గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్ అనేది నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే. సపోజ్ మనం GTX 1060 మోడల్ నెంబర్ అయితే తీసుకుందాం. సో ఆ మోడల్ నెంబర్కి సంబంధించిన గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో గైస్, మనం మోడల్ నెంబర్ అనేది ఎలా కనుక్కోవాలో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం డ్రైవర్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్, గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్లో మీరు ఎన్విడియా అని సెర్చ్ చేయండి. జస్ట్ ఎన్విడియా అని మాత్రమే సెర్చ్ చేయండి. సో గైస్, మనం ఎన్విడియా సెర్చ్ చేసినట్లయితే మనకి సెకండ్లో ఒక లింక్ అనేది చూపించడం జరుగుతుంది. సో డౌన్లోడ్ డ్రైవర్స్ అనేది ఒక లింక్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో గైస్, మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. దీంట్లో మీ మోడల్ నంబర్ అనేది, మీ ప్రోడక్ట్ టైప్ అనేది, ఇలా మీరు కొన్ని ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే నేను ఫస్ట్ మోడల్ నెంబర్ అనేది మీకు కావాలి అన్నాను. మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ టైప్. ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్లో మనకి కొన్ని టైప్స్ అయితే ఉంటుంది. సో టైటాన్ అని, జీఫోర్స్ అని, ఇలా కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. సో అందులో మీది ఏ టైపో అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం GTX అనేది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను కాబట్టి సో GTX అంటే జీఫోర్స్ అనేది ఉంటుంది. సో ఇందులో నేను జీఫోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీది గ్రాఫిక్స్ కార్డ్ అనేది వేరే మోడల్ అయితే సో మీరు వేరేదనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే జీఫోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, మనం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ సిరీస్. సో ఈ ప్రొడక్ట్ సిరీస్లో మీ మోడల్ నెంబర్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో దాని యొక్క సిరీస్ అనేది దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఎగ్జాంపుల్ కోసం GTX 1060 అనే ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో ఆ 1060 అనేది 10 సిరీస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 సిరీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం 2060 అనే మోడల్ నెంబర్ ఉంటే మీరు 20 సిరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్ సిరీస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి GeForce 10 సిరీస్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ మనం సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్.
సో మీ గ్రాఫిక్స్ మోడల్ నెంబర్ అనేది ఏందో దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు 10 సిరీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 10 సిరీస్కి రిలేటెడ్ ఉన్న గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అందులో మీరు మీ గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే గ్రాఫిక్స్ కార్డ్ యొక్క మోడల్ నెంబర్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇందులో మనకి 1060 కావాలి కాబట్టి GTX 1060 మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విండోస్ 10 యూజ్ చేస్తున్నట్లయితే విండోస్ 10 64 బిట్ లేదా 32 బిట్ యూజ్ చేసినట్లయితే 32 బిట్. ఇలా మీరు ఈ విధంగా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ మీరు లైనక్స్ యూజ్ చేస్తున్నట్లయితే లైనక్స్ ఆప్షన్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు లైనక్స్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 32 బిట్ ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ షో ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు 32 బిట్ కావాలంటే 32 బిట్ కానీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలంటే వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో విండోస్ 10 64 బిట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మనం డౌన్లోడ్ టైప్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మీరు ఏమైతే దాన్ని చేంజ్ చేయకండి, సేమ్ అదే విధంగా ఉంచండి. సో ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి లోడ్ అయ్యి అదే పేజ్లో ఇంకో ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మీకు వర్షన్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజ్ డేట్ ఉంది. సో రిలీజ్ డేట్ అంటే అండ్ ఈ గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది లాస్ట్ అప్డేట్ ఎప్పుడైతే జరిగిందో దాని యొక్క రిలీజ్ డేట్. అండ్ మనకి 2020 7th month 9th డేట్న లేటెస్ట్గా అప్డేట్ అనేది అవ్వడం జరిగింది. సో మనకి లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ మనకి ఇక్కడ దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 561 MB అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ డ్రైవర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద చూసుకున్నట్లయితే మనకి డౌన్లోడ్ అనేది అవుతుంది. సో గైస్ ఈ విధంగా మీరు గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ మోడల్ నెంబర్కి అయితే ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ గ్రాఫిక్స్ డ్రైవర్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.